ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను యువి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో మీరు వింటూ ఉన్నారు, బజాజ్ ఫైనాన్స్ బోనస్ ఇచ్చింది, స్ప్లిటింగ్ చేసింది, బిఎస్సి ఇండియా బోనస్ ఇచ్చింది. ఇలా అయితే బోనస్ ఇస్తుంది అన్న తర్వాత పడుతుంది, కానీ బోనస్ అనగానే పెరుగుతుంది కదా. ఈ బోనస్ అనగానే పెరగగానే మరి బోనస్ ఇస్తుంది అన్నప్పుడు ఎందుకు తగ్గుతుంది, మరి బోనస్ ఇచ్చేటటువంటి కంపెనీని ఎలా గుర్తుపట్టాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు సింపుల్గా ఏం లేదు, చేయాల్సింది మీరు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఈ వీడియో 1-2 సార్లు వినాలి. మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే దయచేసి కాల్ చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పే ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు screener.in అని ఒక ముందు వెబ్సైట్ ఉంటుంది. ఈ screener.in వెబ్సైట్లోకి వెళ్తే హోమ్ పేజీలో ఇవి మీరు లాగిన్ అవ్వాలి, సైన్ ఇన్ అవ్వాలి. అయిన తర్వాతనే మీరు దీన్ని చేసుకోవటానికి వీలవుతుంది. నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇవన్నీ చేయాలి అంటే మీ ఇంట్లో ఒక ల్యాప్టాప్ అని ఉండాలి, ఒక డెస్క్టాప్ అని ఉండాలి. సెల్ ఫోన్లో మీకు ఈ ఫీచర్స్ కానీ, సెల్ ఫోన్లో ఈ ఇన్ఫర్మేషన్ కానీ చాలా అంటే నెగ్లిజిబుల్, అంటే చాలా తక్కువగా కనపడతాయి. కాబట్టి మీకు సిస్టమ్ కానీ, ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ ఉంటే ఇవన్నీ ఈజీ అవుతుంది, హోంవర్క్ ఈజీ అవుతుంది, అబ్జర్వేషన్ ఈజీ అవుతుంది. అబ్జర్వేషన్ చేయటం కానీ, నేర్చుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా మీకు ఏవైతే ఉన్నాయో వాల్యూ ఉన్నాయి, ఎలా గుర్తుపట్టాలి, బోనస్ ఇవ్వలేదు, స్ప్లిట్టింగ్ జరగలేదు కానీ జరగబోయే సూచనలు ఎట్లున్నాయి, అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో గమనిస్తాము. ఇది చూడండి. మీరు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని screener.in వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఫీడ్ అని ఉంటుంది. ఫీడ్ ముందు క్లిక్ చేస్తే ఫీడ్లో ఇక్కడ అప్కమింగ్ రిజల్ట్స్ అని ఉంటాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి, అప్కమింగ్ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ 2029 ఆల్రెడీ ఈ యాన్యువల్కి ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసినాయి. అప్కమింగ్ కనుక మీరు క్లిక్ చేస్తే డేట్ వైజు ఇక్కడ కింద వస్తే 488 కంపెనీలు రిజల్ట్స్ రావాలి అని చూపిస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ 6th మే, ఈ 6th మే క్లిక్ చేస్తే 6వ తారీఖు ఏ కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. ఈరోజు 58 కంపెనీలు రిజల్ట్స్ ఉన్నాయి అని చూపిస్తుంది. ఓకే, ఇంతవరకు ఫీల్డ్లో ఉంటుంది. ఈ పక్కన మీకు కావాలంటే ఈ పెద్ద లిస్ట్ ఉంటుంది, అవన్నీ వాచ్ లిస్ట్ ఉంటుంది, చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఎలా అనేది చూద్దాం. మళ్ళీ స్క్రీన్స్కి వెళ్ళాలి. ఈ స్క్రీన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో ఈ స్క్రీన్స్లోకి వెళ్తే మొత్తం అన్నమాట అప్డేట్ ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా ఫండమెంటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ స్క్రీనర్లో ఉంటుంది. ఇవన్నీ మీరు ఒక్కొక్కసారి చదివి షో ఆల్ స్క్రీన్స్ కనుక క్లిక్ చేస్తే మొత్తం ఓన్లీ ఫండమెంటల్కి సంబంధించినటువంటి లిస్ట్ అంతా ఉంటుంది. ఇంకో ఇవన్నీ ఇవే. నెక్స్ట్ అనండి. ఇట్లా ఎన్ని ఉంటాయి అంటే కొన్ని వందలు ఉంటాయి అన్నమాట. మీరు నెక్స్ట్ అంటుండండి. నెక్స్ట్ అంటుంటే వస్తూ ఉంటాయి. ఇక మళ్ళీ ఈ వచ్చిన దాంట్లో ఏవైతే ఉదాహరణకి ఇక్కడ ఉన్నాయి చూడండి, పెన్నీ స్టాకు మల్టీ బ్యాగర్లు కావాలన్నా ఇక్కడ చూసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ అంటే గ్రోత్ అయ్యేటటువంటి స్టాక్స్ కావాలన్నా చూసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ మీకు చూపించి, బెస్ట్ సిఏజిఆర్ అంటే బెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఏవేవైతే ఉన్నాయో అవి చూస్తే దాన్ని క్లిక్ చేయగానే వచ్చేస్తాయి. అండర్ వాల్యూడ్ కంపెనీస్, గోల్డెన్ క్రాస్ ఓవర్లు, బుల్లి స్టాక్, ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, ఏ కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇట్లా మీరు చేయాలి. ఇక తర్వాత ఇప్పుడు డిఐఎల్ కొన్నారా, అమ్మినరా, 52 హైలో ఉందా, లోలో ఉందా, 20 days ఈఎంఏ అంటే 20 రోజుల సగటు దగ్గరలో ఉందా, పైన ఉందా, కింద ఉందా, పెన్నీ స్టాక్స్ ₹2 లోపు ఉన్నాయా, టాప్ 1000 ఉన్నాయా, టాప్ బెస్ట్ స్టాక్స్ 200 రోజుల సగటు ధర పైన ఉన్నాయా, ఇట్లా గ్రేటర్ దాన్, లెస్సర్ దాన్, ఇవన్నీ చూడొచ్చు మనం. ఇకపోతే నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పేది ఏంటిది అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఈ బిఎస్సి వెబ్సైట్లో మనము చూసినట్టయితే ఒక రోజుకి ఎన్ని కంపెనీలు ట్రేడ్ అవుతాయి అనేది చూద్దాం. బిఎస్సి వెబ్సైట్ ఈక్విటీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ట్రేడింగ్ హైలైట్స్ మీద క్లిక్ చేయాలి. ఈ ట్రేడింగ్ హైలైట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఈరోజు 4628 కంపెనీలు బిఎస్సిలో ట్రేడ్ అయినాయి. దీంట్లో ఏ గ్రూపు, బి గ్రూపు అన్నమాట. అంటే ఇవన్నీ రిజల్ట్స్ రావాల్సిందే. ఇవన్నీ యాన్యువల్ అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్, మే 15 వరకు వచ్చేయాలి. ఇవన్నీ
మే 15 వరకు 4,600 కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి. ఇది బిఎస్సి. ఒకసారి ఎన్ఎస్సి ఓపెన్ చేద్దాం. ఎన్ఎస్సి ఇండియా ఓపెన్ చేస్తే ఎన్ఎస్సి హోమ్ పేజీలో క్లిక్ చేస్తే ఈ హోమ్ పేజీలో మీకు ఈరోజు ఎన్ని కంపెనీలు ట్రేడ్ అయినాయ్యా? బిఎస్సిలో 4,600 అయితే ఎన్ఎస్సిలో 2,700 కంపెనీలు. మరి బిఎస్సిలు ఎక్కువ ఉన్నాయి, ఎన్ఎస్సిలు తక్కువ ఉన్నాయి. బిఎస్సి అనేది ఏంటంటే ఓల్డ్ ఎక్స్చేంజ్ కాబట్టి చిన్న ఈక్విటీలు కూడా అందులో ట్రేడ్ అవుతాయి. మరి ఎన్ఎస్సిలో కొంత నామ్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు చిన్న కంపెనీలు ఏం చేయాలి? బిఎస్సిలో ఎక్స్చేంజ్ ఫీజు కట్టాలి, ఎన్ఎస్సిలో ఎక్స్చేంజ్ ఫీజు కట్టాలి. అందుకని అవి ఏం చేస్తాయి? ఓన్లీ బిఎస్సిలోనే ట్రేడ్ అవుతాయి. బిఎస్సిలో ట్రేడ్ అయినంత మాత్రాన అవి మంచి అదే ఎన్ఎస్సిలో ట్రేడ్ కానంత మాత్రాన అవి మంచి కావనేది కాదు, ఎన్ఎస్సిలో ట్రేడ్ అయిన మంచి అనేది కాదు. ఏదైనా ఓకే, కాకపోతే వాల్యూ ఉందా లేదా అనేదే మనం చూడాలి. ఇక సింపుల్గా ఇప్పుడు దీంట్లో 2,761 కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. ఏది దీంట్లో ఇవన్నీ ఓకే. ఇక మళ్ళీ మనము ఒక్కసారి మీరు సిడిఎస్ఎల్ కనుక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ సిడిఎస్ఎల్లో మనకి అసలు ఎన్ని డిమాట్ అకౌంట్లు ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది ఓవరాల్గా. ఈ సిడిఎస్ఎల్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకి 15,46,998,198 డిమాట్ అకౌంట్లు ఉన్నాయి. అంటే 15,46,00,000. మళ్ళీ దీంట్లో మల్టిపుల్ ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో ఒకరి దగ్గర ఉండవు. అంటే ఎవరైతే బ్రోకింగ్ ఫర్మ్లు ఉంటాయో వాళ్ళందరి దగ్గర ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటి? 36,449 కంపెనీలు ఉన్నాయి లైవ్. అంటే సిడిఎస్ఎల్లో డిమాట్ అకౌంట్కి కంపెనీలు ఎన్ని ఎన్రోల్ చేసి ఉన్నాయి? 36,000 కంపెనీలు ఉన్నాయి. మరి బిఎస్సీలు ఎన్ని ట్రేడ్ అవుతున్నాయి? 4,600. ఎన్ఎస్సీలు ఎన్ని ట్రేడ్ అవుతున్నాయి? 2,700. ఇప్పుడు స్క్రీనర్లో ఎంత ఉంది డేటా అంటే ఇప్పటికీ మనం చూడొచ్చు. మనీ కంట్రోల్కి వెళ్తే మనీ కంట్రోల్లో ఇక్కడ మనము ఏవైతే మార్కెట్స్ క్లిక్ చేసి ఎర్నింగ్స్ అని ఇక్కడ ఒక వర్డ్ ఉంది. ఎర్నింగ్స్ కనుక క్లిక్ చేస్తే ఈ రోజు వరకు ఇందులో మనీ కంట్రోల్లో 4,706 కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. మనీ కంట్రోల్ డేటా ప్రకారం 4,706 ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మనకి డేటా ఎంత ఉంది? 438 కంపెనీల డేటానే ఉంది ఇక్కడ. అయితే ఇంకా 4,700లో 430 పోతే ఇంకా 40,200 40,300 రావాలి. అవన్నీ 40,200 చిల్లర ఈ 15వ తారీఖు లోపల డేటా వస్తుంది. ఇక మన పని ఏంటిదిగా? ఏవి మంచిగున్నాయో తెలియదు, ఏవి బాగలేవో తెలియదు, ఏది పెన్నీ స్టాకో ఏది మల్టీబ్యాగరో తెలియదు. కానీ మనమేం చూడాలి? ఇక మనము రిజల్ట్స్ చూడాలి, అది ఈక్విటీ ఎంత ఉందో చూడాలి, దాని మీద రిజర్వులు ఎన్ని రెట్లు ఉన్నాయో చూడాలి, సంపాదన ఎంత ఉందో చూడాలి. అది ఇక్కడ మనకి స్క్రీనర్లో దొరుకుతుంది. ఇక మీరేం చేయాలి? ఇక్కడ చిన్న ఫార్ములా ఇవ్వటం జరుగుతుంది. మీరు ఒకవేళ వీలైతే ఆ ఫార్ములా కూడా తీసుకోండి. ఇప్పుడు Q4 మార్చిలో అంటే యాన్యువల్కి ఈ 4th క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే బాగా వచ్చినాయో అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేస్తే అంటే మా దాంట్లో ఏదైతే స్క్రీన్స్ ఉన్నాయో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి Q4 ఉంటుంది. ఈ Q4లో కిందికి వస్తే ఇక్కడ మనకి ఇక్కడ అంటే ఫార్ములా అన్నమాట ఇది. ఈ ఫార్ములా ఏదైతే ఉందో నెట్ ప్రాఫిట్ లేటెస్ట్ క్వార్టరు గ్రేటర్ దాన్ నెట్ ప్రాఫిట్ ప్రిసీడింగ్ ఇయర్ క్వార్టర్. అంటే పోయిన సంవత్సరం 4th క్వార్టర్ ఎంత వచ్చింది, ఈ సంవత్సరం క్వార్టరు అంతకంటే ఎక్కువ వచ్చిన కంపెనీ ఏంటిది అని అంటే అదే తీసిస్తుంది. రన్ దిస్ క్వారీ అనాలి, దానికి ఒక పేరు పెట్టాలి. పేరు పెట్టిందే ఇది అనమాట Q4 అనేది. ఇప్పుడు ఇక మన పని ఏంటిది? ఈ మళ్ళీ నెక్స్ట్ వచ్చి మీరు ఎడిట్ కాలంకి వెళ్ళాలి. ఈ ఎడిట్ కాలంకి వెళ్ళినాక ఇక్కడ మనము ఈ ఫిల్టర్ రేషియోలో యాడ్ చేయాలి. ఈ ఫిల్టర్ రేషియోలో యాడ్ చేసినప్పుడు నెట్ ప్రాఫిట్ ప్రిసీడింగ్ ఇయరు, నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయరు అంటే ఏంది? ఈ సంవత్సరం ఎంత వచ్చింది, పోయిన సంవత్సరం ఎంత వచ్చింది, ప్రాఫిట్ గ్రోత్ ఎంత వచ్చింది అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి గ్రోత్ ఎంత ఉంది, మళ్ళీ పెట్టుబడి మూలధనం ఎంత ఉంది, రిజర్వులు ఎంత ఉన్నాయి కంపెనీలో, పిఈలు ఎంత ఉన్నాయి, ఇండస్ట్రీ పిఈ ఎంత ఉంది, ఇది పెట్టి సేవ్ కాలం అనాలి, యాడ్ చేయాలి ఎడిట్ కాలంలో. చేసినాక ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ పోయిన సంవత్సరం ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ ఉంది, ఈ సంవత్సరం ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఇక్కడ ఉంది, ప్రాఫిట్ గ్రోత్ పర్సంటేజ్ ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేస్తే హైయెస్ట్ పర్సెంట్ ఉన్నది తీసిస్తుంది. అసెండింగ్ డిసెండింగ్, ఆరోహణ అవరోహణ, స్మాలెస్ట్ లార్జెస్ట్, లార్జెస్ట్ స్మాలెస్ట్, ఏదైతే ప్రాఫిట్ గ్రోత్ ఉందో ఇది చూపిస్తుంది. మళ్ళీ మనం ఏం చేయాలి? ఈక్విటీ క్యాపిటల్ అని ఉంది ఇక్కడ. ఈక్విటీ క్యాపిటల్ అంటే కంపెనీ యొక్క మూలధనం. కంపెనీ మూలధనం ఎంత ఎక్కువ ఉంది, మళ్ళీ కంపెనీ మూలధనం నుంచి ఇక్కడ నెక్స్ట్ రిజర్వ్స్ కాలం ఉంది. ఈ రిజర్వ్స్ కాలం క్లిక్ చేస్తే ఎన్ని రెట్లు ఉంది అంటే ఈక్విటీకి ఎంత ఉంది, రిజర్వులు ఎంత ఉన్నాయి. మన పని ఏంటిది? ఏ కంపెనీ అయితే ఈక్విటీ కంటే రిజర్వులు ఎక్కువ ఉంటుందో అది బోనస్ ఇవ్వటానికి రెడీ, స్ప్లిట్టింగ్ చేయటానికి రెడీ. మన పని ఏంటిదిగా? బోనస్లు స్ప్లిట్టింగులు చేసేది పట్టుకోవాలి. అయితే
ఇప్పుడు ఇంకో వీడియోలో లిస్ట్ కూడా ఇస్తాను నేను మీకు. ఆ బోనస్లు ఇచ్చేవి, స్ప్లిట్టింగ్ చేసేవి ఏవైతే ఉన్నాయో ఇట్లా కాలమ్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని వీలైతే మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మొత్తం ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోద్ది. ఎక్స్పోర్ట్లో మళ్ళీ అసెండింగ్ డిసెండింగ్ చేసుకోవాలి, చిన్న ఫార్ములా ఇవ్వాలి. దీంతో పాటు టైం స్పెండ్ చేయగలగాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఇవన్నిటితో పాటు క్యాపిటల్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మీరు ఇవన్నీ కూడా మీకు ఒక అవగాహన కోసం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇదంతా అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.